ఇచ్చావు ప్రభా. ఇదిగో తీసుకొచ్చి నాయన నీ సన్నిధి అని పేరు పెట్టుకున్నటువంటి సన్నిధిలో నన్ను నిలబెట్టావు ప్రభా. అయ్యా నాకు ఈ అర్హత ఉందని నేనైతే అనుకోవట్లేదు తండ్రి. అయినప్పటికీ కూడా ప్రభా మీరు కృప చూపారు దేవా. మీరు చూపిన కృపకు తగినట్టుగా నేను జీవించినట్లు సహాయం చేయండి ప్రభా. ఈ దినం మొదలుకొని ప్రభా నీతో జీవించేటువంటి కృపను నాకు దయచేయమని ప్రభా. నేను చెప్తున్న మాటలు నాయక తండ్రి, అవి మీవి. బిడ్డల మాటలను గ్రహించుకుని అన్నిటినీ కూడా తండ్రి నేను విని గ్రహించుకునేటువంటి మనసును బిడ్డలకు దయచేయండి తండ్రి. నేను తొందరపడి ప్రభావ ఏ మాట కూడా తప్పుగా చెప్పకుండా ప్రభా ప్రతి మాట నీ మాటని ప్రభా నేను గ్రహించి భయపడి లోబడి చెప్పే మాటలుగా తండ్రి ఉండటకు ప్రభా మీరే మీ ఆత్మను ఆపయించి ప్రభా ఈ మాటలు చెప్పుటకు కావలసిన జ్ఞానమును శక్తిని బలమును నాకు ఇచ్చి నిలబెట్టమని కృప చూపమని సహాయం చేయమని సమస్తము నీ చిత్తంలో జరిగించమని నీ చిత్తమైతే చిన్న ప్రార్థన ఆశించి యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, వెతుకువాడెవడును లేడు, గ్రహించేవాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినవారైరి అని ఉంటారు చూడండి మాట అక్కడ. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఎవడును లేడు, వెతుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలినవారైరి. మీరు ఒక్కసారి మాటలు మనం గమనించుకుందామండి. దీన్ని చదివే ముందు ఒకసారి కీర్తనలు 14:2 ఒకసారి చదవండి. కీర్తనలు 14:2. దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుంచి చూసి నరులను పరిశీలించెను అని ఒక మాట ఉంటది చూడండి అక్కడ 14:2. యెహోవా ఆకాశం నుంచి చూసి యెహోవాను వెతుకువారు కలరేమో అని వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుంచి చూసి నరులను పరీక్షించెను. మరొకసారి చదువునాను అదే మాట. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరీక్షించెను. 53:2 కూడా చదవండి. వివేకము కలిగి దేవుణ్ణి ఎతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరీక్షించెను. ఇక్కడ మీరు చదివిన 2 మాటలు కూడా ఒకటే. ఒకే మాటను దేవుడు ఏం చేశాడంటే 2 సార్లు రాయించాడు పాట. ఒకే మాటని 2 సార్లు రాయించాడు. దేవుడు ఒకసారి చెప్తేనే ఆ మాటకు పరమార్థం చాలా ఎక్కువగా ఉంటది. అదే మాట రెండోసారి చెప్పాడంటే అది మనం ఎక్కువగా ఆలోచించవలసిన విషయం మాట. ఒక మాట దేవుడు ఒకసారి చెప్పడం చాలా గొప్ప. అలాంటిది రెండోసారి చెప్పాడంటే దానికోసం మనం బాగా ఆలోచిస్తామనేసి, ఈ మాట దేవుడు ఎందుకు 2 సార్లు చెప్పాడని మనం ఆలోచిస్తామనేసి దేవుడు రెండోసారి కూడా చెప్పాడు మాట. ఇలాగ 3 సార్లు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. ఈ రోజు అటువంటి మాటని కొందరు లెక్క చేయలేని ఉన్నారు కానీ దాన్ని పక్కన పెడతాం. ప్రస్తుతం ఏంటంటే దేవుడు చెప్పిన 2 మాటలు బట్టి దేవుడు ఎలా ఆశపడుతున్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు నన్ను వెతకాలి, వెతికి కనిపెట్టాలి, నన్ను వెతికి కనిపెట్టాలన్నమాట. ఈ రోజు నేను చెప్పాను కదండి, బైబిల్ 20 సంవత్సరాల నుంచి చదివినా నాకు తెలిసి ప్రొఫెసర్ అబ్రాహీం గారు అని ఉన్నారు. ఆయన 50 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాడండి. ఆయన ఉన్నాడో చనిపోయాడో కూడా తెలియదు నాకు. అతను నా 84 సంవత్సరాల వయసులో పరిచయం. అతనికి 84 సంవత్సరాల వయసులో నాకు పరిచయం అయ్యాడు అనమాట ప్రొఫెసర్ అబ్రాహీం గారు అనేసి. 50 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాడండి ఆయన. ఇంక మీకు తెలిసే ఉంటుంది పీటి సుందరరావు గారు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు అంటారు. దాంతో మనం సాటి కూడా రాము. అటువంటి పరిస్థితి ఎంత చదివినా కూడా దేవుడు ఏమంటే నన్ను వెతికేవారు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. కోరుకుంటున్నప్పుడు మనలో ఎవరైనా దేవుడిని వెతికేవారు ఉన్నారంటే ఎవ్వరూ లేరని చెప్పి రోమియోలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. దేవుడిని వెతికేవాడు ఎవడూ లేడు అని చెప్పేసి. అంటే ఈ మాట ఎవరికి వర్తిస్తుంది అంటే మనం అనుకుంటున్నామండి చర్చికి రారు కదండి వాళ్ళకు వస్తుంది అనుకుంటున్నాం చాలా మంది. అసలు చర్చికి రాలని బైబిల్ కోసం ఏం తెలుస్తుంది, దేవుడి కోసం ఏం తెలుస్తుంది, దానికి ఎందుకు వర్తిస్తుంది అన్న
ఈ మాట మనకే వర్తిస్తుంది అన్నమాట అండి. మనమే దేవుణ్ణి వెతకట్లేదు అన్నమాట. దేవుణ్ణి వెతకలేకపోతున్నాం. ఆ వెతకలేక ఏమవుతున్నాం అంటే, వెతకడం అంటే ఎక్కడ వెతకడం అంటే అండి, దేవుడు బైబిల్లోనే వెతకాలండి. బైబిల్లో వెతికితేనే దేవుడు దొరుకుతాడు అన్నమాట. దేవుడు దొరుకుతాడు, లేకపోతే దేవుడు మనకి దొరికే పరిస్థితి అసలు లేదు. ఇప్పుడు మనం అసలు నేను చెప్పాలనుకున్న విషయంలోకి వెళ్ళిపోతామండి. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, వినేవాడు ఎవడనో లేడు, గ్రహించేవాడునో లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మానవాడు అన్నాడు కదండి. ఇక్కడ గ్రహించలేవాడు లేడు అని ఒక మాట ఉంది. అంటే పై మాటల గురించి కూడా చెప్తాను. గ్రహించేవాడు ఎవడనో లేడు అన్నాడు కదా. అసలు ఏం గ్రహించాలి మనం? ఏం గ్రహించాలి? బైబిల్లో మనం ఏం గ్రహించాలనుకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు సందీప్ కానీ పండుగకు కానీ మనం ఏదో పెళ్లి చూపులు కానీ వెళ్ళాం. ఈశ్వరరావు గారు, నేను, మామయ్య గారు, సందీప్ నలుగురు వెళ్ళాం. చూసాం. అంతా చూసిన తర్వాత ఈశ్వరరావు గారు మామయ్య గారిని అడిగారు మాట, ఏంటి ఏమంటారండి మీరు అనేసి. అంటే మామయ్య గారు ఏమన్నారంటే, పర్లేదండి, బాగుందండి, అమ్మాయి కూడా బాగుంది, పద్ధతులు బాగున్నాయి, చేసుకోవచ్చండి అని చెప్పారు మామయ్య గారు. ఇదే మాట నన్ను కూడా అడగాలి కదా. నన్ను కూడా అడిగాడు మాట. నేనేమన్నానంటే, బాగుంది, చేసుకోవచ్చు, పర్లేదు, ఆ అమ్మాయి కూడా బాగుంది అన్నమాట. అంటే మేమిద్దరం అన్ని మాటలు రాసినప్పుడు ఒకేలా వస్తాయి. మేమిద్దరం అన్ని మాటలు రాసినప్పుడు ఒకేలా వస్తాయి. మీకు ఎక్కడ అక్షరాలు తప్పిపోవాలి. బాగుంది, చేసుకోవచ్చు, ఆ అమ్మాయి కూడా బాగుంది, పద్ధతులు బాగున్నాయి, ఎక్కడైనా మారుతుందా? కానీ చెప్పే విధానం ఎలా ఉందంటే, బాగుంది, చేసుకోవచ్చు, పర్లేదు అని నేను అన్నాను అనమాట. అప్పుడు అన్నీ ఈశ్వర గారు ఏమంటారంటే, ఎందుకంటే మీరు అలా మాట్లాడుతున్నారు, అది మీ ఉద్దేశం ఏంటని అడుగుతారు. అంటే ఇక్కడ నేను చెప్పిన మాట వెనక ఒక ఉద్దేశం ఉంటుంది నాకు. ఆ ఉద్దేశంతో నేను చెప్పాను మాట. మరి అలాగే దేవుడు కూడా రాయించిన మాటల వెనక ఆయన ఉద్దేశం ఉండదు కదా. దేవుడు ఉద్దేశం ఉండదు కదా. మరి దేవుడు ఉద్దేశం అంటే ఏంటి? ఆయన మనసులో ఏముందో ఆ ఉద్దేశం మాట. దేవుడు మనసులో ఏముందో ఆ ఉద్దేశంతో దేవుడు ఇక్కడ మాటలు రాయించాడు. ఇప్పుడు ఆ అక్షరాలు మనమే కాదండి, బయటకి వెళ్ళి అందరూ చదివేస్తారు. బైబిల్ తెలుగులో ఉన్నాయి అక్షరాలు, అవి ఈ పదాలన్నీ కూడా వాడుక భాషలు ఉన్నాయి, అందరికీ తెలిసిపోతుంది. కానీ అది కాదండి, దేవుడు ఏ ఉద్దేశంతో బైబిల్ రాయించాడు అన్న దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం అన్నమాట. ఏ ఉద్దేశంతో రాయించాడు దేవుడు బైబిల్, ఏ ఉద్దేశం ఉంది ఆయనకి మన మీద అన్నది మనం గ్రహించలేక అక్షరాలు చదివి చాలా మంది అతను తప్పు చెప్పేటండి, నేను కరెక్ట్ గా చెప్పానండి అనేటువంటి వాదన ఎక్కువైపోయినామండి. అక్షరాలు కాదండి, అక్షరం చంపును, ఆత్మ రక్షించను. అక్షరాలు చూడకూడదు. మనం ఆ అక్షరాలు అనుకున్న దేవుడి యొక్క ఉద్దేశాన్ని, ఆయన మనసు ఏంటన్నది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు ఎవరు రాయించినప్పుడు. నిజంగా ఈ మాట విన్నప్పుడు నాకు చాలా భయం వేసిందండి. ఇదేంటి, దేవుడి మనసు మనకు తెలియట్లేదా? నా పిల్లల్ని అడిగితే నా కోసం తోసుకొచ్చినట్టు చెప్తారు, మీ నాన్న అలాంటి చూడండి. మరి దేవుడి గురించి మనకు తెలియకపోతే మనం నిజంగా ఆయనకి బిడ్డలుగా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నా మనసు మీకు తెలియట్లేదు, నా హృదయంలో ఏముందో మీరు గ్రహించలేకపోతున్నారని ఆ మాట రాయించాడండి. అంతేకాదండి, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మానవనేది. ఈ మాట ఎప్పుడైనా అసలు పరిశీలించామో మనం అలా చదువుతూనే ఉంటామండి ఎప్పుడు కూడా. మాట చూడండి, త్రోవ, దారి, మార్గము, ఏదైనా ఒకటే అర్థం వస్తుంది. త్రోవ, దారి, మార్గం అంటే కొన్ని ఏరియాలో కొన్ని పదాలు వాడుతుంటారు అన్నమాట. ఇప్పుడు శ్రీకాకుళం ఒకలాగా, ఇక్కడ ఒకలాగా, ఇలాగ మనం రాయలసీమ సైడ్ వెళ్ళినప్పుడు ఒకలాగా మాట్లాడుతుంటారు. త్రోవ తప్పి అందరూ ఏకంగా పనికి మానవారంటే, ఆ త్రోవ అనే దగ్గర తీసి మార్గం అనేది చదవండి, ఎంత భయం వేస్తుందో మీకు. అందరూ మార్గం తప్పి ఏకంగా పనికి మానవారయ్యేది. మరి మార్గం అంటే ఏంటి? బైబిల్లోనే యేసు, నేనే సత్యమును జీవము మార్గం అని చెప్పాడు. ఇప్పుడు ఆ మార్గం అనే పదం తీసి అక్కడ యేసుని పెట్టి చదవండి, ఏమవుతుంది? అందరూ యేసుని తప్పి ఏకంగా పనికి మానవారయ్యేది. భయం వేస్తుంది చదువుతున్నప్పుడు. నాకు నిజంగా భయం వేసింది. ఇంతకాలం నేను బైబిల్ చదువుతూ యేసుని తప్పించేసుకుని చదువుతున్నానా? యేసుని తప్పించుకుని ఆరాధన చేస్తున్నానా? యేసుని తప్పించేసిన ప్రార్థన చేస్తున్నానా? అమ్మో, దేవుడు ఇలాంటి మాట రాయించాలంటే మనం చాలా ఆలోచించాలి. అంటే బైబిల్ చిన్న విషయం కాదండి. ఆయన ఏ మాట ఏ ఉద్దేశంతో రాయించాలో గ్రహించుకోవాలి. గ్రహించుకుని కూడా ఆయనకి కావాలి. ఇంత మర్మంగా బైబిల్ రాయించాల్సిన అవసరం ఏముందో చెప్పండి అసలు.
డైరెక్ట్ గా రాయించచ్చు, నా పిల్లలందరూ తెలుసుకున్న దగ్గరికి వచ్చేస్తారని. కానీ అందరూ అవసరం లేదండి ఆయనకి, అందరూ అవసరం లేదు. దేవుణ్ణి తెలుసుకుని ఖచ్చితంగా కష్టపడి రాత్రి పగలు దేవారాత్రులు, మరి ఆయన యెహోవా గ్రంథము ధ్యానించేవాడు ధన్యుడు. దేవారాత్రులు చదివి కష్టపడి తెలుసుకుని నా తండ్రి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకున్నవాడు మాత్రమే నీకు కావాలన్నమాట. లేకపోతే చాలా ఈజీగా రాయించేసిందండి. మనం ఆలోచించండి, అంత 50 సంవత్సరాలు చదివి బుక్ అండి 1029 పేజీలు ఉంటాయి ఇందులో. 1029 పేజీలు ఉంటాయి. 200 పేజీలు నవలు నేను ఒక రోజు చదివేస్తాను. 200 పేజీలు నవలు ఒక రోజు చదివేస్తానండి నేను. ఎలా అనుకుంటున్నాను, ఇంట్లో పని చేసుకుంటాను, అన్ని పనులు చేసుకుంటూ ఒక రోజులో చదివేస్తాను. 1029 పేజీలు ఉన్నాయి బైబిల్. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చదువుతున్నారంటే మరి దేవుడు రాయించిన మర్మం తెలియక కదండి అందరికీ. అంటే దేవుడు రాయించిన మర్మం మనకు తెలియదంటే మనం దేవుడికి దగ్గరగా ఉండాలన్నమాట. దేవుడికి దగ్గరగా ఉండడం అంటే ఏమి లేదండి, ఒక గీత ఉంది, చిన్న గీత ఉంది, దాన్ని పెద్ద చేయాలి, ఏం చేయాలి, పక్కన చిన్న గీత గీసాక పెద్ద అవుతుంది అన్నమాట. దేవుడికి దగ్గరగా ఉండడం అంటే లోకానికి దూరంగా ఉంటాం. లోకానికి దూరంగా ఉండాలంటే ఏమి లేదు, ఇంకా లోకానికి ఎప్పుడైతే దూరం అవుతున్నామో నువ్వు దేవుడికి దగ్గరికి వెళ్ళవసరం లేదు, దేవుడు నీకు దగ్గర అవుతాడు అన్నమాట. దేవుడు నీకు దగ్గర అవుతుంటాడు. దేవుడు మనసుకి నీకు తెలుస్తూ ఉంటుంది. దేవుడు మనసు నీకు ఎప్పుడైతే వచ్చిందో నిన్ను ఇంకెవరు ఆపలేరు ఈ భూమి మీద, ఎవరు ఆపలేరు. ఇంకా నువ్వు చేసేదల్లా దేవుడు నీకు సఫలం చేస్తూ ఉంటాడు అన్నమాట. అంత భయంకరమైనటువంటి మాట రాసినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది మాట. అయ్య బాబు, అయితే మనం చాలా వెనకబడుకున్నాం దేవుళ్ళలోని, దేవుడు మనసును గ్రహించలేకపోతున్నామని నాకు చాలా భయం వేసింది. వీటి దేవుణ్ణే తప్పిపోయి ఉంటే ఈ క్రైస్తవం ఎందుకు, ఈ బాప్టిజం ఎందుకు, మోకాళ్ళు అరిగిపోయిన ప్రార్థన ఎందుకు, దేవుడితోనే కదా మనం ఉండాలి, అసలు దేవుడిని తప్పించేస్తే అలాగా అని భయం వేసింది మాట. చాలాసార్లు మనం చదువుతూనే ఉంటాం. ఇంకపోతే నీతిమంతుడు లేడని దేవుడు చెప్పాడు. అసలు ఈ నీతి గురించి అయితే ఎవరికి అర్థం కాలేదేమో నేను అనుకుంటాను అన్నమాట. మనుషులకున్న నీతి వేరు, దేవుడు చెప్తున్న నీతి వేరండి. దేవుడు చెప్తున్న నీతి వేరు, మనుషులకున్న నీతి వేరు. వెతుకువాడు ఎవడో లేడన్నాడు. మరి దేవుడిని వెతకడం ఎలా అండి? దేవుడు ఎక్కడ కనిపించడు కదా, మన ఎక్కడెక్కడో ఆకాశపై ఆకాశాల మీద ఉంటాడు ఆయన. మనకి ఎలా కనిపిస్తుంది ఏంటంటే మనకి దేవుడు వాక్యమై ఉన్నాడు. దేవుడు మనకు వాక్యమై ఉన్న దేవుడిని వాక్యంలోనే మనం వెతకలమాట. వాక్యంలో ఎలా వెతకడం అంటే ఆయన ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాట ఎలా చెప్పాడో కరెక్ట్ గా మనకు వెళ్ళిపోతే మనకు ఆ మాట కరెక్ట్ గా తెలిసిపోద్ది మాట అండి. వెతకలేదు అనుకోండి మనకు తెలియదు. మీకు అర్థం అవడం కోసం ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడు ఏమికి ఇవ్వబడను, వెతకుడు ఏమికి దొరుకును, తట్టుడు ఏమికి తీయబడను అనే మాట ఉంటది కదండి. అడుగుడు ఏమికి ఇవ్వబడను. యావత్ క్రైస్తవ్యం కూడా ఈ ఒక్క మాటను పట్టుకుని అసలు ఏం అడుగుతున్నారో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోరు మాట. అడుగుడి మీకు ఇవ్వబడదు. ఏం అడగాలి, ఏం అడగాలో కూడా దేవుడు చెప్పాడండి. అంతవరకు మనం అనలేదు మాట. ఇక్కడ ఆగిపోయాం. దేవుడు అడగమన్నాడు అడిగితే తప్పెట్టి, దేవుడే కదా అడగమన్నాడు అన్నకాడ ఆగిపోయాం మాట. ఎందుకంటే మనకు దేవుడు మనసు తెలియలేదు, నెతకలేదు. ఇంకా ఆ మాట అక్కడే ఆపేసాము. దేవుడు ఏమని చెప్తాడంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో 5వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల వాడు దేవుడిని అడగవాలి. ఏం అడగాలో అడగమని చెప్పిన దేవుడు ఏం అడగాలో కూడా చెప్తాడు కదా. మనం నెతకోవాలి కదా, దాన్ని నెతకాలి లేదా? మరి నెతికినప్పుడే కదా దేవుడు ఏం అడగమన్నాడో మనకు తెలుస్తుంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే, దేవుడు అంత బాగా మాట్లాడతాడంటే నిజంగానే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఎంత తక్కువయ్యిందేమో అన్నట్టుగా మాట్లాడతాడు. నీ జ్ఞానం లేదు అన్నావు, నువ్వు తిరగబడిపోతావు మాట. దేవుడు చూసారండి ఎంత చక్కగా మాట్లాడతాడంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయనలా. అంటే మీరు జ్ఞానవంతులే కానీ ఏమన్నా తక్కువ వస్తే నన్ను అడగండి అయ్యా అన్నట్టుగా ఉంటది ఆ మాట. చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాయనలా వారు దేవుడిని అడగవలను. మరి అడగాలంటే ఈ రోజు ఈ ఒక్కటి తప్ప మిగతా అన్ని అడుగుతున్నాం మనం, అవునా కదా? ఇదే అడగట్లేదు మనం, అన్ని అడుగుతున్నాం. ఇల్లు లేకపోతే ఇల్లు, బండి లేకపోతే బండి, అండ్ అన్ని అడుగుతున్నాం. సమస్తం ఉద్యోగాలు, చదువులు, దీవెనలు, ఆశీర్వాదాలు అన్ని అడుగుతున్నాం. జ్ఞానం ఒక్కటి అడగట్లేదు. కానీ మనకు తెలియదు ఏంటంటే ఈ ఒక్క జ్ఞానం నీ దగ్గర ఉంటే చాలు,
ఈ ఒక్క జ్ఞానం నీ దగ్గర ఉంటే చాలు. ఈ భూమిని, ఆకాశమును, సముద్రాన్ని కలిగించే దేవుడికి నీకు బండి ఇవ్వడము, ఇల్లు ఇవ్వడము, కారు ఇవ్వడము అన్నది ఎంత చిన్న విషయం చెప్పండి. అసలు ఎంత చిన్న విషయం అది. కానీ మనం ఆ చిన్న విషయాన్నే పట్టుకుంటాం, ఆ చిన్న విషయాన్ని అడుగుతాం. కానీ బుద్ధి జ్ఞానం అనేటువంటి ఎప్పుడో సొలొమోన్ గారు అడిగారు అంతే. ఇంకా అప్పుడు నేను ఆగిపోయింది. ఇంకా సొలొమోన్ గారు అడిగారు నాకు తెలిసి బైబిల్లో, అక్కడ ఆగిపోయింది అంతే. ఇంక ఈనాటి క్రైస్తవం అయితే దాని జోలికే పోవట్లేదు అసలు. మాకేందుకు వచ్చింది, మాకు అన్నీ తెలుసు, నేను ఎంటెక్ చేశాను, ఎంసీఏ చేశాను, ఇలా ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఎంటెక్ లో ఎంసీఏ బైబిల్ దగ్గర పనిచేయండి. పరిపూర్ణులైన వారి మధ్య దేవుని వాక్యాన్ని బోధించారండి. చేపలు పట్టుకునే చదువు సంధ్య లేని వాళ్ళు, చేపలు పట్టుకునే చదువు సంధ్య లేని వాళ్ళు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించారు. చదువు ఉంది, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, కోటలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, ఊళ్ళో ఉన్నాయి. అలాంటి వాడు కూడా బోధన చేయగలిగిన వాడు క్రైస్తవుడే. అందుకని చెప్తారు దేవుడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించున్నామని చెప్పి. ఎవరికి ఉందండి అసలు జ్ఞానం? అందరూ కూడా బాగా ఆలోచించండి ఒకసారి. నేను మీకు ముందుగానే చెప్పాను, నేను వాక్యం చెప్పలేను, బైబిల్ గురించి కొన్ని విషయాలు చెప్తాననేసి. ఇంకా వెతుకుబడి లేదన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఎలా ఎందుకంటే మీకు రేపు పొద్దున బైబిల్ చదవడం ఎలా చదవాలన్న విషయం మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను. మార్క్స్ వార్త 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఒక చిన్న పదం ఉంటుంది, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. దీనికి సీక్వెల్ దేవుడు ఎక్కడెక్కడంటే కొలసీలకు రాసిన పత్రిక 2:4 చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2:4 చూడండి. ఎవడైనా మిమ్మల్ని చక్కని మాటల చేత మోసపరచకూడనట్లు ఈ సంగతులను మీకు చెప్పుచున్నానని రాసి ఉంటారు. చదవండి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకూడనట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను. ఏమన్నాడండి? మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు క్రైస్తవ్యం వచ్చిన అతి పెద్ద లోపం అంటే, అతి పెద్ద లోపం. చాలా మంది ఏంటంటే చక్కటి మాటలు చెప్తారు, నువ్వు జాగ్రత్తగా చూసుకో. రేపొద్దు నా దగ్గరికి వచ్చి ప్రభువా పాస్టర్ గారు ఎలాగే చెప్పారని నేను ఒప్పుకోను. అసలు నేను ఒప్పుకోను. ఎందుకంటే నీ చేతిలో నేను బైబిల్ పెట్టాను. నీకు ఎందుకు పెట్టాను? ఈరోజు ఎంతో మంది హిందువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర అసలు వాళ్ళకి సంబంధించి 18 పురాణాలు ఉన్నాయి. ఏదైనా ఉందని చూడండి, ఏముండదు. ఇస్లాం సహోదరులు ఉంటారు, వాళ్ళందరి దగ్గర పురాణం ఉండదు. కానీ ఒక క్రైస్తవులలో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 బైబిళ్ళు ఉంటాయి. మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు చదువుకోవాలి. అయ్యో నాకు చదువు రాదండి అంటే మనం ఏం చేస్తామంటే నరకాన్ని చూడగానే దేవుడి ఎదురు కూడా అబద్ధాలు ఆడేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అవకాశం ఆదాం అవ్వతోనే ఆగిపోయాడు దేవుడు. అవకాశం మాకు ఇవ్వలేదు. నాకు చదువు రాదండి అని చెప్తాడు. ఇందులో రాయబడిన సంగతులు చదువువాడును విని గ్రహించేవాడును ధన్యుడు అంటాడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభం అని చెప్తాడు అన్నమాట. ఇందులో రాయబడిన సంగతులు చదువువాడును విని గ్రహించేవాడు. చదువు వచ్చిన చదువుతుంటే చదువు రాలేదని విని గ్రహించాలి. నాకు చదువు రాదని చెప్తే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దానికే మన ఎగ్జాంపుల్ కింద మనకు చదువు రాలేను దేవుడు సేవ చేశారు, చూపించారు అక్కడ మనకు. మన పేతురు గారు వీళ్ళందరూ ఏం డిగ్రీలు గట్ట చేసేలేదు, వాళ్ళందరినీ చూపించారు దేవుడు. ఎందుకంటే చదువు రాలేదని కూడా చేశారు అక్కడ. అంటే నువ్వు ఏ విధంగా కూడా దేవుడి దగ్గర నుంచి తప్పించుకునే అవకాశం నీకు లేదు. ఇది మన ఊరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తప్పించుకునే అవకాశం లేకుండా మొత్తం ఆయన ఏం చేశాడంటే మన చుట్టూ కూడా ఒక నిబంధన అనేటువంటిది రాశారు మాట. ఇక్కడ చాలా మందికి నిబంధన అంటే కొంచెం డౌట్ ఉంటుంది మాట. అంటే మన మందికి తెలిసే ఉంటుంది మీరందరికీ. ఈ ఏంటి నిబంధన అంటే మీరు చూస్తూ ఉంటారు తిరిగా దానికి కబడ్డీ ఆడుతూ ఉంటారు. కబడ్డీ ఆడినప్పుడు కొన్ని లైన్స్ ఉంటాయి అన్నమాట. అటువైపు టీంకి ఇటువైపు టీంకి మధ్యలో ఒక లైన్స్ ఉంటుంది, మళ్ళీ ఇటువైపు టీంకి ఒక లైన్ ఉంటే ఆ లైన్స్ ఉంటాయి. ఈ లైన్ దాటి అటువైపుకి వెళ్తే అవుట్, లైన్ దాటి బయటపడిపోతే అవుట్, లైన్ తొక్కకుండా వచ్చేస్తే అవుట్. ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని అతిక్రమిస్తే అవుట్ అని బయటకి ఎంటేస్తారు. ఇంకా ఎంటేస్తారు కదండి. అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు అన్నమాట. అలాంటిది నిబంధన కూడా. దీన్ని మీరు బయటికి వెళ్తే బయటికి ఎంటేస్తాడు దేవుడు. నువ్వు ఎంత గొప్ప సేవకుడు బాబు, ఎంతకాలం నువ్వు సేవ చెయ్యి, దేవుడికి అనవసరం. ఇంకా నువ్వు ఒక్కసారి నీ నిబంధన దాన్ని బయటికి వెళ్ళాలంటే బయటికి ఎంటేస్తాడు అన్నమాట.
నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే మన జీవితంలో మనం ఎప్పుడు పని చేస్తూ ఉంటాం, ఎప్పుడు కొట్లాడుతున్నాం. మనిషి జీవితం ఏమైపోయిందంటే కొట్లాట అయిపోయింది అన్నమాట. ఈ కొట్లాట పడిపోయి మనం అసలు జీవితాన్ని వదిలేసుకుంటున్నాం అన్నమాట. అసలైన జీవితం దేవుడి దగ్గర ఉందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ జీవితాన్ని మనం వదులుకోకూడదు. వదులుకోకూడదంటే మనం ఏం చేయాలంటే ప్రతి క్షణం కూడా దేవుడితో మన సావాసం ఉండాలి. మనకు ఖాళీ దొరికినప్పుడు బైబిల్ చదువు, ఇంకా ఎక్కడైనా పనికి వెళ్తున్నప్పుడు దేవుడి మాటలు సోలో పెట్టేసుకోవడం. అంటే మనం ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా దేవుడితోనే ఉండాలి. ఉదాహరణకి నాకు ఇల్లు లేదు, మనం ఏమనుకోవాలి, ఇల్లు ఉంటే ఓకే, లేకపోతే డబ్బులు ఓకే, లేకపోయినా పర్లేదు దేవుడి కోసం బ్రతుకుతారు. మన అగ్గిలో వేసేస్తావా, వేసే మా దేవుడు కరెక్ట్ కాపాడగలరు, కాపాడకపోతే మన పర్లేదు దగ్గర పడిపోతాం అంతే. మరి వాళ్ళు ఎందుకు చూపించాడు దేవుడు మనకి ఆదర్శంగా చూపించాడు. ఈ రోజు మనకి కారు లేదనో, బైక్ లేదనో, మంచి ఇల్లు లేదనో, ఇక్కడ ఎలా ఉందో తెలియదు కానీ సిటీ సైడ్ అయితే మరి దారుణమైన పరిస్థితులు ఒకరిని చూసి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాల కోసం దేవుడి దగ్గర, ఈ ఆశీర్వాదాలు ఈ వాళ్ళు పగలననే దేవుడికి అసలు లెక్కే లేదన్నమాట. అసలు ఫస్ట్ దేవుడిని ఎదగాలన్నమాట. నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి అని చెప్తారు. వాటిని వెతికినప్పుడు ఇవన్నీ నువ్వు వద్దన్నా నీ వెనకాల పరిగెట్టుకుని వచ్చేస్తుంటాయి. కానీ మనం వాటినే వెతుకుతున్నాం, అసలు పోతుంది. ఎందుకంటే అనవసరమైన వాటిని వెతుక్కుంటే అసలు పోతుందన్నమాట. నిజంగా దేవుడు మనసు కలిగి, దేవుడు మనసు ఎరిగి బోధ చేస్తే ఎలా ఉంటదంటే, ఈ రోజు మనం చూస్తా ఉన్నాండి చాలా సంఘాలు ఉన్నాయి. నాకు తెల్లవారైతే చాలా సంతోషం అనిపించింది. తెల్లారేసరికి ఇంచుమించుగా 10 అయ్యానికి ఎక్కడ చూసినా దేవుడి పాటలు అయినా పడుతుంది అన్నమాట. చుట్టూ దేవుడి పాటలు పడుతుంది. ఈ పాటలు ఎక్కడి నుంచి, వాళ్ళ సంఘం నుంచి, ఈ పాటలు ఎక్కడి నుంచి అంటే ఆయన సంఘం నుంచి, ఇంకో మా సంఘం నుంచి అని మా చెల్లి చెబుతూ ఉంటారు. చాలా సంతోషం అనిపించింది. నాడు ఎంత దరిద్రంగా ఉంటే ఈ ఊరు ఈ రోజు ఎంత చక్కగా ఉందనేసి. నిజమంటే దినదినము బలపడటానికి మనం ప్రయత్నం చేయాలి, దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనసు ఎరిగి ఫాలో చేస్తే ఎక్కువగా యేసుప్రభు గారితో ఉన్నాయని పేదరండి. ఆయన ప్రియమైన శిష్యులేమో అన్నాను కానీ ఎక్కువగా పేదరు గారు ఎక్కువగా యేసుప్రభు గారితో ప్రతిదానికి వాదన చేయడం, ఓటుకోవడం బాగా కూడా అయిపోయింది ఆయనకి. ఆయన ఒకే ఒక్క స్పీచ్ లో ఒకే ఒక్క సభలో 3,000 మందిని బాప్టిజం తీసుకున్నారు. ఆయన ఇచ్చిన 2వ స్పీచ్ లో 5,000 మంది పురుషులు బాప్టిజం తీసుకున్నారు. మీకు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనం ఉంటారు చూడండి. ఒక్క ఉపన్యాసంలో దేవుడి కోసం అతను చెప్తున్న దాన్ని ఏమంటారు, ఫస్ట్ అటెంప్ట్, ఒకే అటెంప్ట్లో ఇంచుమించుగా 3,000 మంది బాప్టిజం తీసుకున్నారంటే అసలు అది ఊహించడానికి కూడా నాకు అనిపిస్తూ ఉంటది. ఎలా సాధ్యం అంటే దేవుడు మనసు ఎరిగి దేవుడి దగ్గరగా బ్రతికి సమస్తాన్ని విడిచిపెట్టాడు. పేతురు గారు ఏం చేశారంటే దేవుడికి దగ్గరగా బ్రతికాడు, దేవుడు మనసు ఎరిగాడు. ఎన్నోసార్లు దేవుడి అతను ఫెయిల్ అయిపోవడం మాట, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, కంగారు పట్టడం, మాట అనేయటం. అతను నీటి మీద నడిచినప్పుడు ఫెయిల్ అయిపోయాడు. యేసుప్రభు గారితో నేను చావలసి వచ్చినా నేను వదలన్నాను, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఇలా చాలా సార్లు ఫెయిల్ అయిపోయినా కూడా ఆయనతో వాదన ప్రతివాదనలో ఆయన ఉండిపోయాడు. కాబట్టి అతనికి మాత్రం దేవుడి కోసం బాగా, అతను ఎక్కువగా దుఃఖపడిన అతను శిష్యులందరూ అతను ఒక్కడే దుఃఖపడి ఎక్కువగా దేవుడి పని చెయ్యాలి. మనం చదివినా పర్లేదు, మన తల నరికేసినా పర్వాలేదు, మన నీళ్ళు చీరేసినా పర్లేదు, కానీ మనం దేవుడి పని చేయాలని ఆశపడిన వ్యక్తి, నా దేవుడి కోసం నేను చేస్తున్నాను, నా దేవుడు నా కోసం చేశాడు, నన్ను నమ్మాడు, నా గొర్రెల్ని కాయన్నాడు అని చెప్పడని చెప్పేసి పేతురు గారు ఏం చేశారంటే అండి, ఫస్ట్ అన్నమాట ఒకే ఒక్క మీటింగ్ లో 3,000 మంది బాప్టిజం తీసుకోవడం అంటే చిన్న విషయం కాదండి. మళ్ళీ 2వ మీటింగ్ లో 5,000 మంది. ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అండి మాట. నిజంగా చాలా మంది అంటుంటారు మాట, బాప్టిజం అంటే ఏం కాదండి, ఇలా నీళ్ళు జల్లేసి ఉంటాడు, 5,000 మందికి ఎక్కడ ఇచ్చేస్తాడు అనేసి. 5,000 మందికి బాప్టిజం ఇవ్వచ్చండి. మనం ఈ లోకానుసారమైనటువంటి విధానాన్ని విడిచిపెట్టి తెచ్చేయచ్చు మాట. మనకి ఏమని ఉంటది, తెల్లారు లేసాం అనుకోండి, 9 అయిందనుకో వెంటనే టిఫిన్ పడాలి, మధ్యాహ్నం అన్నం పడాలి, సాయంత్రం అన్నం పడాలి. ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే 40 రోజులు ఉపవాసం ఉండి ఏడ్చి కూడా 40 రోజులు ముగిస్తేనే భయం వేస్తుంది నాకు.
బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి బాప్తీసం ఇవ్వడానికే ఆయన ఆహారం ఇంకా ఇచ్చేయటమే ఇంక ఎంతమంది వస్తే అంతమందికి అంత గొప్ప పరిచర్య చేశారని. అంటే దేవుడు మనసు ఎరిగి మనం బాధ చేస్తే, దేవుడికి దగ్గరగా బ్రతికి మనం బాధ చేస్తే ఎలా రక్షించబడతారు మనుషులు, ఎలా బ్రతుకుతారు అన్న విషయాన్ని దేవుడు మనకి చాలా స్పష్టంగా రాయించడం అంటే. నిజానికైతే నేను దేవుడు వాక్యం చెప్పాలి అని ప్రిపేర్ అవ్వలేదు. నా సిస్టమ్ ఏరియాగా చదువుకుంటాను, నేను అలా చదువుకుని వచ్చాను. కానీ పిల్లలిద్దరు కూడా అడిగేసరికి మనం ఎలాగైనా సరే ఇక్కడ చెప్పాలి, దేవుడి కోసం చెప్పాలి, మనకి ఇచ్చిన అవకాశం ఇది, దీన్ని విడిచిపెట్టుకోకూడదని ఆశకెళ్ళి నేను ఈ విషయాలు మీకు చెప్తున్నమాట అండి. ఎంత మాత్రం దేవుడికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము. మనకి ఈ లోకంలో అన్ని కుదువుగానే ఉంటాయి. అసలు నా గురించి నేను చెప్పకూడదు కానండి, నేను పడిన శ్రమతో పోల్చుకుంటే నాకు తెలిసి ఈ ఊర్లో ఎవరు పడుతుంది, ఈ ఊర్లోనే ఎవరు పడి ఉంటారు. అప్పుడు నా ఏజ్ వల్ల అవుతుందని అడిగితే మీకు చెప్తారు మాట. భయంకరమైన పరిస్థితులు ఇక్కడే ఎదుర్కొని నేను వెళ్ళడం ఉంటాను. కానీ ఇప్పటికీ కూడా నా పరిస్థితి అలాగే ఉంది. నేనే బాధపడిన అసలు నా ఉన్నంతలోనే నేను ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాను. నాకు ఉన్న దాంట్లోనే ఉన్నతంగా ఉండి నలుగురిలో సొసైటీలో గౌరవంగా బ్రతకడం ఏం లేదు. ఏమి సంపాదించుకున్నా ఏది తీసుకుపోయేటువంటి చాయిస్ లేదు అసలు అని ఇక్కడ మనకి. అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడాలి అసలు అనిపిస్తుంది నాకు అసలు. దేనికోసం బాధపడాలి, ఏం తెచ్చుకున్నామని బాధపడాలి, ఏం పట్టుకెళ్తామని బాధపడాలి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు. ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకోలేదు, బాప్తిసం తీసుకోలేదు, దేవుడి కోసం చచ్చిపోలేదు, అలాగని జీవితం ఇక్కడ ఉండిపోతానని పురాణకైతే అప్పుడైతే నేను చనిపోతాను. నా చనిపోయే చావు అనేది ఏంటంటే కన్ఫర్మ్, నాకు ఖచ్చితంగా వస్తుంది. ఆ చనిపోయే చావు అయితే నేను దేవుడి కోసం చనిపోను అనుకోవడం అంటే, దేవుడి కోసమే చనిపోను. ఏమవుతుంది, ఎలాగైనా నాకు చావు వస్తుంది. ఆ చావు నేను దేవుడి కోసం చనిపోను. నిజంగా ఇంకొక దేవుడు రాజ్యం ఉంది కదా, అక్కడికి వెళ్తాను. చూడుకొని సరిగ్గా రావట్లేదు. ప్రతి ఒక్కరు మీరు అనుకోవచ్చు మేము చాలా చిన్న సంఘం అండి. చిన్న సంఘం కాదండి. చిన్న సంఘం పెద్ద సంఘం అని దేవుడికి ఏమి ఉండదు అన్నమాట. దేవుడు మనిషినే చూస్తాడు. మనం ఇందాక చూస్తాం, నరులను పరీక్షిస్తాడు అనమాట. ఈశ్వరరావు గారు దేవుడి కోసం లేదు, పండుగ లేదు, రాము లేడు, ఇలా అంటే మనిషిని చూస్తున్నాడు దేవుడు. ఇక్కడ సంఘం అంటే ఏంటంటే అందరినీ ఒకసారి కలిసి ఉంటాడు ఆయన, కలిపేసి అందరికి ఒకేలాంటి శిక్ష చేసేడే. చిన్న సంఘం అంటే మనిషినే చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మనం నిత్య జీవిత విధానంలో ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాము. మనం పనులు చేసుకోవాలి. మనం మరి లోకంలో తిని బ్రతకాలి, మనం పనులు చేసుకోవాలి. పనే తర్వాత మనం దేవుళ్ళలో మాత్రం ఖచ్చితంగా కొనసాగాలి. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఆ విషయం ఏంటంటే సందీప్ గారు చెప్పారు చాలా మంది మానేశారని. మనం ఆదివారం చర్చకు వచ్చాం అనుకోండి. ఇక్కడ ఇప్పుడు నా సందీప్ గారు చెప్తే ఒక 35 నుంచి 40 నిమిషాలు చెప్తున్నారు. 40 నిమిషాలు ఆదివారం నుండి వాక్యం వింటున్నాం అనుకుంటున్నాం. సంవత్సరానికి వచ్చి 52 ఆదివారాలు ఉంటాయి. 52 గంటలు వేసుకోండి. 52 గంటలు వేసుకుంటే 2 రోజుల పూట. ఒక సంవత్సరంలో 2 రోజుల పూట దేవుడి కోసం వినేసి ఏం తెచ్చేసుకుంటాం. మనం ఆలోచించాలి కదా కొంచెం. అదే మన స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అయితే సంవత్సరానికి 2 రోజుల పాటు పంపడం ఆపేస్తామా? ఒక్క రోజు మాంటూ ఒప్పుకోమ్మా. నాకు అదే అర్థం కాలేదు అసలు. లోక సంబంధమైనటువంటి జ్ఞానం కోసం పిల్లల్ని 6 రోజులు పంపుతామా? కానీ దైవ సంబంధమైన జ్ఞానం కోసం ఆదివారం రావడానికి కూడా ఇబ్బంది పడతాం. మరి ఎలా అర్థమవుతుంది మనకి? దేవుడి మనసు ఎప్పుడు తెలుస్తుంది మనకి? మనం ఎప్పుడు దేవుడి కోసం బ్రతకగలుగుతాం కదా? అసలు ఆదివారం నాడు ఒక్కరోజే చర్చకు వచ్చినప్పుడు అసలు మానకూడదు. ఎందుకంటే ఇక్కడ దేవుడి కోసం ఏం చెప్తారో మనం మిస్ అయిపోతామేమో. అంతే కదండి. మన ఊరు వెళ్ళడానికి ఒకే బస్సు ఉన్నాం కదా, మిస్ అయిపోతామో మనం ఎంత కంగారు పడతాం. ఆ బస్సు వెళ్ళిపోతే మనం రేపు దాకా రాదని 10 లేటేస్తాం. మరి ఇక్కడ దేవుడు మా వాక్యం నీకు అంతకంటే గొప్పది అసలు. నీకు పరలోక రాజ్యానికి రూపాయి ఖర్చు లేకుండా చేర్చేది. మరి దీన్ని మిస్ అయిపోతున్నారంటే నాకు చాలా బాధ. నువ్వు వింటే 2 రోజులు కూడా సంవత్సరానికి. నువ్వు 20 సంవత్సరాలు వెళ్ళినా గట్టిగా 25-40 రోజులు వెళ్తాను. 40 రోజుల్లో నీకు దేవరాత్రులు అండి. నేను ఎంతో మందిని చూసాను అన్నమాట. వాళ్ళు ఎలా చదువుతారనుకుంటున్నారు మీరు? కీర్తనలు అంతా ఒక రోజు చదివేస్తారు. కీర్తనలు 150 అధ్యాయులు ఒక రోజు చదివేస్తారు. అలాంటి రాత్రి పగలు బైబిల్ చదువుతున్నారు దేవుడి దగ్గర చేరాలనేసి.
కనీసం అంత కష్టపడి నేను పిల్లల కష్టం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా వస్తారు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతారు, మళ్ళీ లోపల పని చేసుకుంటారు, మళ్ళీ ఎక్కడికో మీటింగ్కి వెళ్తారు. ఎంత శ్రమ పడుతున్నారు. కనీసం మనం వచ్చి వింటాను కానీ మనం ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట. దేవుడే చెప్తాడు కదా, త్రోవ తప్పుకోరయ్యా మీరు అందరూ నన్ను తప్పించేసి మీరు చేస్తున్నారు అనేసి. కాబట్టి సంఘం అంటే ఏంటంటే కూడుకుని ప్రతిరోజు కూడుకున్నా సరే చాలా తక్కువే. ప్రతిరోజు దేవుడి మాట విన్నా కూడా తక్కువే. మనం ఏంటంటే ప్రతిరోజు దేవుడి మాట వింటానికి ఒకవేళ రావడానికి అవ్వలేదు ఏంటంటే మనం వాక్యం చదువుకుని అందులో ఏమైనా మనకు అనుమానాలు ఇస్తే పద్దెనిమిదిగా ఫోన్ చేసి అయ్యా నాకు ఇక్కడ డబ్బులు వచ్చింది నేను అర్థం కాలేదని అడిగి తెలుసుకుని దేవుళ్ళలో దినదినం బలపడాలనేసి నేను అనుకుంటున్నాను. తర్వాత ఏంటంటే దేవుడు కృప చూపి మనకు అవకాశంగా నాకు ఇస్తే ఈసారి నేను బాగా ప్రిపేర్ అయ్యి చక్కటి వర్తమానంతో మీ దగ్గరికి రావాలని నేను ఆశపడతాను. మరి నేను చెప్పాలనుకున్న ఈ రోజు చెప్పాలనుకున్న విషయం అయితే మనం చెప్పాలని అనుకున్నాను. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ దేవాది దేవుడికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈసారి వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నేను చక్కటి వర్తమానానికి ప్రిపేర్ అయ్యి ఉంది కానీ నిజంగానే ప్రిపేర్ అవ్వలేదని ప్రిపేర్ అయ్యి వచ్చి మీ అందరితో కూడా మరొకసారి కలుసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరి అలాగే దైవ సేవకులకి సందీప్కి పండుగ కూడా వందనాలు తెలియజేసుకుంటూ నేను ఆ మాట నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలకే స్తోత్రాలు నాయన. అల్పుడిని అయోగ్యుడైన నన్ను ప్రభావ ఇతనాన్ని ప్రభావ మీరు ఇక్కడ నిలబెట్టినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ప్రభావ దేవానికి స్తోత్రాలు. ఈ లోకంలో తండ్రి అందరికీ చెప్తూ ఉన్నాను కానీ తండ్రి నేనే ఈ లోకంలో పడిపోయి ప్రభావ ఇదిగో దేవ స్తోత్రాలు. ముందుగా తండ్రి నేను సిద్ధపడలేకపోయాను ప్రభా, నన్ను మన్నించండి దేవా, మన్నించి ప్రభా. ఎన్నోసార్లు నన్ను మన్నించావు తండ్రి, నేను ఈసారి కూడా నన్ను మన్నించి మరొక అవకాశాన్ని నాకు దయచేయమని ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి నాయన సందీప్ని పండుగని సంఘ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోనండి. సంఘ కాబట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రభా నాయన దీవించి ప్రభా నాయన నడిపించమని వారి కుటుంబం అంతటికి మీరు తోడయండి, నడిపించి సహాయం చేయమని ఈ అవకాశం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు చూపి సహాయం చేయమని సమస్తం నీ చిత్తం జరిగించమని నీ చిత్తమైతే చిన్న ప్రార్థన కలిసి చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.